This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin lo munduga headlines. Vishaka ukku Andhrula hakku kattubadi unnamanna CM Chandrababu. రాష్ట్రంలో మళ్లీ కురవనున్న వర్షాలు, పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. జమ్మూ కాశ్మీర్లో నేడు పోలింగ్. తొలి దశలో ఇవాళ 24 స్థానాలకు ఓటింగ్. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్న శ్రీధర్ బాబు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్ నేడు ప్రారంభమైంది. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో అందరికీ తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో అన్ని పార్టీలు కాశ్మీర్పై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్టికల్ 370 రద్దు, ప్రత్యేక రాష్ట్ర హోదా తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. జమ్మూ కాశ్మీర్ లో అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే మొదటి విడత అయితే ప్రారంభమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇదైతే 10 ఏళ్ల తర్వాత అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీంతో సర్వత్రా కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అటు ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ఇంకా ప్రత్యేక రాష్ట్ర హోదా కావచ్చు, ఈ డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన అయితే ఎన్నికలు అయితే మొదలుపెట్టినట్టు అయితే తెలుస్తుంది. అయితే చివరిసారి అయితే 2014లో శాసనసభ ఎన్నికలు అయితే జరిగాయి. దాదాపు మొత్తం అయితే ఇక్కడ మొత్తాన్ని తీసుకుని 90 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. ఇందులో మొత్తానికి అయితే 3 దశల్లో అయితే ఈ పోలింగ్ నిర్వహిస్తున్నట్లయితే ఇప్పటికే మనకు ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా అయితే 20 నియోజకవర్గాలు, మొత్తానికి అయితే 20 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవాళ ఉదయం 7 గంటలకి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇది పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ కొనసాగుతున్నట్లు కూడా అటు ఎన్నికల అధికారులు అయితే వెల్లడించారు. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 219 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 23 లక్షల మంది ఓటర్లు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఇప్పటికే క్యూ లైన్లు అయితే ప్రారంభమయ్యాయి. దాదాపు ఓటింగ్ వేయడానికి కూడా చాలా ఆతురతతోటి కూడా అటు ఓటర్లు కూడా వస్తున్నట్లయితే తెలుస్తుంది. దీంతో ఇప్పటి జమ్మూ కాశ్మీర్ లో అటు ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉండడంతో దాదాపు భద్రతా దళాలు అయితే ఇప్పటికే అక్కడ మోహరించాయి. మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా మొత్తం దాదాపు అన్ని కూడా సమస్యాత్మక ప్రాంతాలే కావడంతో భద్రతా దళాలు అయితే బాగా మోహరించినట్లయితే చెప్పుకోవచ్చు. 24 నియోజకవర్గం భారీ సమస్య. మొత్తానికి బార్డర్ కు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పోలీసులు సైన్యం ఆధీనంలోకి పూర్తిగా తీసుకున్నట్లయితే అటు అధికారులు అయితే వెల్లడించారు. అయితే మొదటి దశలో అయితే మహారాజ్ రీజియన్ కి సంబంధించి అనగ్నాగు, పుల్వామా దాడి ఏదైతే జరిగిందో పుల్వామా ఘటనకు సంబంధించిన ఆయన నియోజకవర్గం కూడా ఇందులో ఉంది. కుల్గాము, పోషాన్ జిల్లాలు, చినాబ్ లోయ ఏవైతే మిసైల్ అటాక్స్ జరిగాయో అదే చినాబ్ లోయకు సంబంధించి, అదే విధంగా రాంబన్ జిల్లాలో కూడా ఈ పోలింగ్ అయితే జరుగుతున్నట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అయితే స్థానిక బలాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పోలింగ్ అయితే చాలా ప్రభావవంతంగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు మొత్తానికి వీటిలో ప్రధానంగా బీజేపీ,
నేషనల్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కూటమితో జతకట్టి పోటీ చేస్తుంది. అదేవిధంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మధ్య కూడా ముఖ్యంగా అంటే వీళ్ళ మధ్యనే పోటీ ఉన్నట్లయితే ప్రముఖంగా అయితే తెలుస్తుంది. ఇక 2019 విషయానికి వస్తే అప్పుడు ప్రత్యేక హోదా గురించి 370 ఆర్టికల్ అయితే అప్పుడు భారత ప్రభుత్వం అయితే రద్దు చేసింది. అయితే దీంట్లో ఈ ఎన్నికలను అయితే బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే తెలుస్తుంది. అంటే అటు ఓటర్లు బీజేపీ మొగ్గు చూపుతారా లేదా అనేది కూడా ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాకనే తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే రాష్ట్ర హోదా గురించి కూడా ప్రధాన అంశంగా ఉన్నట్లయితే తెలిసింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ కూడా మీకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని తెలుస్తుంది. అయితే 370 రద్దు తర్వాత 2 కేంద్ర పాలిక ప్రాంతాలుగా జమ్మును కావచ్చు అటు లడఖ్ను అయితే విభజించారు. అయితే దీన్ని ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. దీనిపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ ధీమాగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అటు గులాబ్ నబీ ఆజాం కావచ్చు డెమోక్రటిక్ పార్టీ నుంచి, ఇటు మహబూబ్ ముఫ్తీ కూడా పీడీపీ నుంచి, అబ్దుల్ ఘనీ కూడా పీపుల్స్ పార్టీ నుంచి అయితే పోటీలో అయితే ఉన్నారు. అయితే మొత్తానికి సంబంధించి అయితే ఎన్నికలు జరగడం అయితే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ చూడాలి, ఎన్నికలు జరిగినాక తెలిసింది. ఆ ఎన్నికలు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎంత పోలింగ్ జరిగింది, ఎంత శాతం జరిగింది అనే విషయాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో స్టీల్ ప్లాంట్ ని కాపాడింది తామేనని తెలిపారు. ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభంలోకి తీసుకొని రావాలని కోరారు. పంట సాయంపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడుండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్. అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీ పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో
ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు. అందుకే 25,000 చేశాం. అన్నీ కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000, క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000 కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పొమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట, మద్దూరి, అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సేవలు 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్స్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8,000 గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. ఈ నెల 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి సిహెచ్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 3 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండల సిహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సంబంధిత అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము. సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము. సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్ సర్వీసెస్ చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒక 1 వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది. సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు. సో అదే ఒక 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి చెప్పడం జరిగింది. సో 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో, ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఆ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. అంటే ఒక 2-3 స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓరల్ పర్మిషన్ తీసుకున్నారు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా. సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే పిహెచ్సికి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము. సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము. సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నందిగామ నుంచి రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను 2 దుండగులు అడ్డగించారు. బంగారం పుస్తల తాడు మెడలో వేసుకొని వెళ్లొద్దని దొంగలు వస్తున్నారని నమ్మించి వారి మెడలోంచి బంగారు నగలను దోచుకున్నారు. ఒక పేపర్లో రాళ్లు పెట్టి మహిళకు ఇచ్చి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి నా పేరు, నందిగామ. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10:30కు. ఏం జరిగిందో చెప్పు. 10:30కు మేము బండి మీద వస్తుంటే మా బండికి అడ్డం తిరిగిండు. బండికి అడ్డం తిరిగి 2 ఉన్నారు. ఒక ఆయన బండికి అడ్డం తిరిగి అమ్మ పక్క పంటి పోండి అన్నాడు. సరే సారు అన్నాము. అనగానే ఏమన్నాడు, పక్క నుంచి పోండి పోతున్నాం సారు అన్న. అనగానే ఏమన్నాడు, అమ్మ ఈ తాడు దొంగలు తెంపుకుంటారు, ఈ తాడు తీసి ఇంట్లో పెట్టుకో అని తాడు తీపిచ్చిండు. తాడు తీపిచ్చి కాగితంలో పెట్టమన్నాడు. పెట్టినాక ఈ కాగితంలో పెట్టి పర్సులో పెట్టుకోమన్నాడు. పర్సులో పెట్టుకున్నాక వాళ్ళు అటు పోయిండ్రు నిజాంపేట దిక్కు. మేము ఇటు వచ్చినాము. రామంపేటకు వచ్చినాక ఇప్పి చూసే వరకల్లా రాళ్ళు ఉన్నాయి సారు. అయితే లక్ష్మి నా పేరు, నందిగామ. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10:30కు. ఏం జరిగిందో చెప్పు. 10:30కు మేము బండి మీద వస్తుంటే మా బండి
కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ నర్సుపై అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చిన పేషెంట్కు బన్సువాడ ఆసుపత్రికి రిఫర్ చేసిన సంఘటన దుమారం రేగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్ దీనిపై స్పందిస్తూ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని స్థానిక నాయకులకు కోరారు. రాత్రిపూట ఆసుపత్రిలో వాచ్మెన్ తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఇచ్చిన తర్వాత కూడా అసలు ఎంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు సార్. గలీజ్ మాటలు సార్. అసలు చెప్పని కూడా రాదు అలాంటి మాటలు. మీరు ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారు, ఎట్లా అంటే అసలు ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, అసలు ఇది మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వాలంట. అట్లా ఎట్లా ఇవ్వగలుగుతాం సార్ మేము? ఇది జస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అంతవరకు ఇవ్వగలుగుతాం కదా సార్. డాక్టర్ ఎందుకు లేడు, ఈ టైం వరకు ఎందుకు లేడు, వాడు ఇంట్లో పడుకొని ఏం చేస్తున్నాడు? అవును సార్. ఎవరన్నారమ్మా? నైట్ వచ్చిన తను చంద్రసం ఇష్టం వచ్చినాడు సార్. మీకు జీతాలు ఇస్తున్నాం, మేము జీతాలు ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సేవ చేయమంటే మేము చేస్తూనే ఉన్నాం కదా సార్. చేయకుండా అయితే లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చినాం, ఇంజక్షన్ ఇచ్చినాం, టాబ్లెట్ ఇచ్చినాం, గ్లూకోజ్ కూడా పెట్టినాం సార్. ఫర్దర్ ట్రీట్మెంట్కి బాన్సోడకి వెళ్ళండి, ఎందుకంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కాబట్టి ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం మేము ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి ఏరియా హాస్పిటల్కి ఎందుకు చేస్తావు నువ్వు రెఫర్? నీకు ఎందుకు చేత కాదు అంటే నాకు ఎట్లా చేతనే కదా సార్. అది ఇప్పుడు నేనైతే డాక్టర్ని కాదు కదా. ఇప్పుడు ప్రైమరీగా నేను ఏం చేయాలో అది చేస్తా కదా. నీకు ఎందుకు చేత కాదు? ఈయన నువ్వు పట్టించుకోకపోతే ఆడెవరు పట్టించుకుంటాడు? వాడి పేరు ఇవ్వు, డాక్టర్ నేమ్ అంటే నేను ఎట్లా ఇస్తాను సార్? అది నాకేం తెలుస్తుంది అక్కడ ఎవరు ఉంటారు అనేసి? నాకు తెలియదు కదా. నాకు ఆ పేరు ఇస్తేనే నువ్వు రెఫర్ చేయలేదంటే చేయక అంటే అట్లా ఎట్లా సరే? పేషెంట్ అయితే వదిలిపెట్టలేం కదా. నెక్స్ట్ ట్రీట్మెంట్ కావాలి కదా, పంపించాలి కదా. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా? సస్పెండ్ చేయిస్తే అందరినీ మొత్తం అందరు ఇంట్లో కూర్చోవాలి. నేను జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని నిలబడ్డా. నువ్వు రికార్డింగ్ చేస్తున్నావేమో, రికార్డింగ్ చేసి చేసుకో. లాస్ట్ టైం రికార్డింగ్ చేసిన సిస్టర్ని మేము ఏం చేసినామో మాకు తెలుసు, సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టినాము అంటే ఫోన్ కూడా పట్టుకోవద్దా? అసలు ఎంత గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిందంటే ఒక 2 hours సార్, 2.5 hours. 7 నుంచి ముందు 10:30 వరకు. క్యాండిడేట్ మీకు తెలుసా అమ్మా? ఇప్పుడు వల్గర్ మాట్లాడేది మేడం చెప్తుంది కదా, క్యాండిడేట్ తెలుసా? గుర్తుపడతారా? పేరు ఐడియా ఉందా? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై పవన్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. అయితే గోపాల్ నగర్ కు చెందిన పోలిశెట్టి పవన్ కుమార్ కొన్ని రోజులుగా 10వ తరగతి చదివే మైనర్ బాలికను తరచూ వేధిస్తూ వస్తున్నాడు. మైనర్ బాలికను ఒంటరిగా రావడం గమనించి ద్విచక్ర వాహనంపై బలవంతంగా లాక్కు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ శివారులో మచిలీపట్నం వాస్తవ్యంలో 15 ఏళ్ల బాలిక పైన పవన్ కుమార్ అతను అత్యాచారం చేశాడని చెప్పి రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తులో వచ్చిన అంశాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది గత శుక్రవారం సాయంత్రం 8:30 ఆ టైంలో జరిగినట్టుగా ఇన్ఫార్మేట్ ఎవరైతే ఉందో, విక్టిమ్ ఎవరైతే ఉందో విక్టిమ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మా మైనర్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కింద ఎవరైతే నిందితులు ఉన్నారో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిందితున్నారు మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.